ప్రపంచంలో సిద్ధాంతాలన్నీ ఎక్కడ విఫలం అవుతున్నాయంటే వాళ్ళు ఒక అంతిమ దశోడు కనిపెట్టి తర్వాత ఏం లేదంటారు. ఇంకా అలా అనలేదు. మన దగ్గర ఏముందంటే కృతయుగం చెప్పారు. కృతయుగం లక్షణం ఏమిటో తెలుసా? నా రాజ్యం నైవ రాజాసీత్ న దాండ్యో నచ దాండిక ధర్మేణైవ ప్రజా సర్వా రక్షంతి స్వపరస్పరం. కృతయుగంలో రాజ్యం అనేది ఉండదు. రాజ్యం లేదు కాబట్టి రాజు కూడా ఉండడు అన్నాడు. నా రాజ్యం నైవ రాజాసీత్. ఎందుకు ఉండరండి అంటే నా దాండ్యక, ఎవరిని శిక్షించవలసిన అవసరం రాదండి. ప్రజలంతా మంచివాళ్ళే. శిక్షించవలసిన అవసరం ఒక్కరు కూడా రాదు. అసలు అంతా మంచివాళ్ళే, అంతా త్యాగమూర్తులే. రోడ్డు మీద ₹1,00,000 కట్ట కనపడితే ఎవడూ పట్టుకెళ్ళడు, అలా వదిలేస్తాడు. ఎందుకంటే అది ఎవరిదో ఆయనకు తెలియకపోవచ్చు, కానీ అతనిది కాదని తెలుసుగా. మనం అలా అనకం, పట్టుకెళ్ళొద్దాం పోయిందేముంది. పైగా అదృష్టం మనకు శుక్రవారం లక్ష్మీదేవి. శుక్రవారం ఇలా దొరుకుతుందా? లక్ష్మీదేవి రోడ్డున పడిందా? సన్నాసి ఏం మాట్లాడుతున్నావు? నీకు డబ్బులు కట్ట దొరికితే లక్ష్మీదేవా? అదే నీ కట్టపోతే మరి వాడికి లక్ష్మీదేవే కదా. మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనమేం బాగుపడాలి ఎంతసేపు, ఇంకోటి బాగుపడద్దాం. మా ఇంట్లో వెంకటేశ్వరం బొమ్మటి సింహద్వారం కేసి చూస్తోంది. ఒక వాస్తు తెలుసున్న పెద్ద మనిషి ఎవడో వచ్చాడు. వాడికి వాస్తు తెలుసు నాకు తెలియదు, లేత రానిచ్చేవాడు కాదు. మామూలుగా ఏదో పని మీద వచ్చి కూర్చోమన్నాను. కాసేపు ఉన్న తర్వాత ఈ వెంకటేశ్వరం బొమ్మ ఇటు చూస్తోంది. నేను సింహద్వారం చూస్తే నీకే అన్నాను నేను. అది విగ్రహం అండి, విగ్రహం ఎటు చూడదా? అది చూస్తోంది. ఎవరో ఇచ్చారు, అక్కడ పెట్టాం. అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిపోతున్నారు. అబ్బా, అంత మాత్రం చెప్పు లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ? విగ్రహం బయట పెడితే ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుందిట. నేను వెంటనే అన్నాను, నేను బాగానే ఉన్నానండి, 2 ఇళ్ళు కట్టుకున్నాను, సుఖంగా ఉన్నాను, నాకు 2 పిల్లలు, 2కి చెరో ఇల్లు ఇచ్చేస్తాను, నేను సుఖంగా బాగానే ఉన్నానండి, ఎదురింటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను వెళ్ళిపోవాలనే పెట్టానన్నా. ఈ మాట మనలో చాలామందికి నచ్చదు. అదేమిటండి లక్ష్మీదేవి వెళ్ళిపోవాలమ్మా, మనకు అవసరం లేదు, వెళ్ళిపోమని చెబుతున్నాం. ఏమిటట? మనకు అవసరం లేదు. అవసరం లేని డబ్బు వెళ్ళిపోవడమే మంచిది. అవసరం లేని జబ్బు వెళ్ళిపోయినట్టే అవసరం లేని డబ్బు కూడా వెళ్ళిపోవాలి శరీరం నుంచి. అనవసరంగా కోట్లు పోగేసుకున్నామంటే మొత్తం విర్విధవలం అయిపోతాం, అనుమానమే లేదు. ఇక్కడ వెళ్ళిపోవాల్సింది. అవసరం లేని బట్టలు, అవసరం లేని ఆభరణాలు, అవసరం లేనటువంటి బంగారం, డబ్బు సమస్తం వెళ్ళిపోవలసిందే ఏదో ఒక రకంగా. చివరికి మిగిలేది వివేకం, ఆనందమే, ఇంకేం ఉండవు ఇక్కడ. అవి కావాలంటే ఇవన్నీ వెళ్ళిపోవాలి. ఇవన్నీ పోగేసి కూర్చోవడం ఏంటి ఇక్కడ? అంటే నేను వెళ్ళిపోవాలని నేను పెట్టి అప్పుడు మళ్ళీ సరదాకి చెప్పాం, మనకి చమత్కారం అలవాడు కదా. ఓసారి లేచి చుట్టూ చూడండి అన్న, 4 చోట్ల 4 వెంకటేశ్వరం బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇచ్చారు, పెద్ద పెద్దవి ఎక్కడొక్కడ పెట్టుకోవాలి కదా. ఇటు ఓడి పెట్టా, అటు ఓడి పెట్టా. ఈయన అవి చూడలా, ఈయన కూర్చున్న చోటే చూశాడు. ఇప్పుడు అన్న, ఈ వెంకటేశ్వరం వల్ల లక్ష్మీదేవి ఇలా వెళ్ళిపోతే ఆయన వల్ల మళ్ళీ లోపలికి వస్తాం. అంచేత వాళ్ళందరూ లోపలే ఉంటారు, నువ్వు వెళ్ళిపో బయటికి అని చెప్పారు. ఈ పిచ్చి నిమ్మకాలే కదండి ఇవాళ జనాన్ని పాడు చేస్తున్నాయి. విగ్రహం ఎటు చూసిందనే దాన్ని బట్టి మీ జీవితం ఉంటుందమ్మా. మనకి బుర్ర లేదా? అన్నం తినడం లేదా? ఆ మాత్రం వ్యక్తిత్వం లేదా? బొమ్మలు మన భవిష్యత్తు నిర్ణయిస్తాయండి. మనం మనుషులం కాదా? ఇది మాయ. పైగా ఇంత వైజ్ఞానిక యుగంలో అందరూ బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నారు, ఇందులో పడుతున్నారండి. ఇది మాయ. పూర్వం పల్లెటూళ్ళలో 90% మంది చదువు రాకుండా కేవలం మట్టి పిసుక్కుని బతికిన రోజుల్లో ఇంత అజ్ఞానం లేదండి. వాళ్ళంతా కష్టాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు కష్టపడకుండా ఏదో వస్తున్నాయా అనేవాళ్ళు వాళ్ళు. ఇవాళ చదువుకున్న విద్యార్థులు బీటెక్లు, ఎంబీఏలు, ఎంఎస్సీలు చేసిన వాళ్ళంతా ఈ గుడ్డి నమ్మకాల్లో పడుతున్నారు. ఇది మాయ కాదా చెప్పండి? అందుకే వివేకానందుడే సరైన నిర్వచనం చెప్పాడు. ప్రపంచం నడుస్తున్న క్రమాన్ని యథాతథంగా తెలియజేసే మాటే మాయా అన్నాడు ఆయన. ఎందుకంటే నిర్వచనం ఉండదండి. నాకు అప్పుడు శంకరాచార్య బాగా అర్థమయ్యాడు. ఉందో లేదో తెలియదు, ఉండడానికి కారణం ఉంది, లేకపోవడానికి కారణం ఉంది, ఉండి లేకపోవడానికి కూడా కారణం ఉంది. సన్నాప్యసన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికానో. ఇది పరమాత్మ కంటే భిన్నమంటే భిన్నమే, అభిన్నమంటే అభిన్నమే, భిన్నమైంది అభిన్నం కాదు, అభిన్నమైంది భిన్నం కాదు, కాబట్టి ఏమీ చెప్పలేమన్నాడు. సాంగాప్యనంగాప్యుభయాత్మికానో వివేక చూడముల్లో ఉంటుంది. దీనికి అవయవాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవంటే లేవు, ఉండి లేకుండా ఉండదు, లేక ఉండి ఉండదు, కాబట్టి ఏదీ చెప్పలేము. మొత్తం మీద మహాద్భుతం, అనిర్వచనీయం. అంటే శంకరాచార్య కూడా చెప్పలేక దాటేసేసాడా అని అనుమానం వచ్చింది నాకు. అని స్వామివారి పాదాలకు దండం పెట్టుకున్నా, క్షమించబోయా చిన్నవాడిని, నాకు తెలియదు అంటే ఏమి ఆ దండం వృధా పోదండి. ఎప్పుడు నాకు వెంటనే మాయ పుస్తకం దొరికింది, వివేకానందుడి ద్వారా చెప్పించాడు, అదే శంకరాచార్య. నీకెందుకు అనుమానం రాదు? ఇది నడుస్తున్న క్రమం అన్నప్పుడు మనం గమనించండి, ఆ మహానుభావుడు ఎంత బాగా చెప్పాడో. ధర్మ పరిరక్షణ అంటే ఇది. సరైనటువంటి నిర్వచనాలు ఇవ్వకపోతే మాయలో పడతారు జనం. సరైన నిర్వచనం ఆయన ఒక్కడే ఇవ్వగలిగాడు, శంకరాచార్య కంటే కూడా.
ఎందుకు ఇవ్వగలిగాడు? నడుస్తున్న క్రమం అన్నప్పుడు ఎప్పుడు మీరు గమనించి, నడుస్తున్న క్రమం ఒకలా ఉండదండి, మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోవడమే మాయ. అంటే నువ్వు ఎలా చేయాలి? మార్పులకి సిద్ధంగా ఉండాలి. అంతేగాని మారకూడదు, ఇలాగే ఉండాలి, మా అబ్బాయి ఇలాగే ఉండాలి, మా అమ్మాయి ఇలాగే ఉండాలి, మా ఆవిడ ఇలాగే ఉండాలి, మా ఆయన ఇలాగే ఉండాలి, అవి ఉండవు. అలాగా మారిపోతాయి. మార్పు నువ్వు సిద్ధంగా ఉండు. వాళ్ళు ఎలా ఉన్నా కూడా నువ్వు ఎలా ఉండదలుచుకున్నావో అలా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. కానీ వాళ్ళు మారద్దంటే ఎలా కూర్చున్నా? ఆ మార్పు మన చేతిలో లేదమ్మా. అది మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి అంటాడే సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ. నీ చేతుల్లో లేని దాని గురించి ఎందుకు గడుస్తావయ్యా? ఉన్నదేదో చేయమన్నాడు. కొడుకో కోడలో కూతురో అల్లుడో ఎవరైనా కానివ్వండి, వారి ప్రవర్తన మన చేతుల్లో లేదు. దాని గురించి మనం ఎందుకు ఏడవడం? మన దగ్గర ఉన్నది మనం జాగ్రత్తగా ఉందాం. ఆ పైన భగవంతుడు చూసుకుంటాడు. వారు ఏదైనా చేస్తే వారి కర్మ వారు అనుభవిస్తారు. మనం ఏం చేస్తాం? మనం కాపాడాల్సిన పని మనకేమిటి చెబుతాం, లేకపోతే పోతాడు. దానికి వినియోగం ఏమిటి? వారు బాధ్యత వహించాలి. ఇది మాయ. అందుకే నవ్యాద్వైత ప్రతిపాదిత ఆత్మసమతా వ్యాసంగే ధీ స్వాద్వీ శ్రీరసజాత వాక్య విశద ఆశాకర్ణి సద్వర్ణి. వర్ణి అంటే బ్రహ్మచారి. ఆయన మాటలు కూడా ద్రాక్షరసంలా ఉండవు. స్వాద్వీ రసం అంటే ద్రాక్షరసం. స్వాద్వీ మృదురసేతిచ. రకరకాల పర్యాయ పదాలు తెలిస్తే ఇటువంటి వాడగలం. ఎందుకంటే పద్యం ద్వకార ప్రాస్తో మొదలైన సాహిత్యవేత్తలకు బాగా అర్థమవుతుంది. దాకింద వావొత్తు, విద్వత్ అని దాకింద వావొత్తు 2 అక్షరం. తెలుగు పద్యంలో నిబంధన ఏమిటంటే 4 పాదాల్లో దాకింద వావొత్తే రావాలి, మళ్ళీ అవే రావాలి. అందుకే విద్వత్, ఈషద్వైషమ్యము, సద్వర్ణి ఇలాంటి మాటలన్నీ వచ్చాయి. స్వాద్వీ శ్రీరసజాతము ఎక్కడి నుంచి వస్తాయి? అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం చదువుకుంటే వస్తాయి. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? నాకు ద్రాక్షరసం అనే మాట కావాలి. ద్రాక్షరసం అక్కడ పట్టదు, ఛందస్సు దెబ్బతింటుంది. ప్రాసకేమో దాకింద వావొత్తు రావాలి. దాకింద వావొత్తు ఉండేలాగా ద్రాక్ష ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే అమరకోశంలో దొరికింది. స్వాద్వీ మృదురసేతిచ. స్వాద్వి అంటే ద్రాక్ష పండు. ఓ స్వాద్వీ శ్రీరసజాత వాక్య విశదాశాకర్ణి. ద్రాక్ష పండు తింటుంటే చూడండి, మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఊరికే నోట్లో వేసుకోవడమే. గింజ ఒకటి బయట పారేస్తే చాలు, అది కూడా తినేస్తే మహానుభావుడు. ఏమీ శ్రమపడక్కల. అలాగ వివేకానందుడు అద్వైతాన్ని చాలా అరటిపండులు చేతిలో పెట్టినట్టుగా కూడా ఇంకా తేలిగ్గా చేసి ద్రాక్ష పండు మింగినంత తేలిగ్గా చెప్పేశాడు ఆయన ఉదాహరణలో. అందుకని అందరికీ అర్థమైంది. అలా చెప్పగలగబట్టే ఆ వాక్కు ప్రపంచం అంతా ప్రభావం చూపించింది. కొంతమంది ఎంత తెలుస్తున్నా పాపం వాళ్ళు పండితులే కానీ చెప్పలేరండి. ఎందుకంటే డొంక తిరుగుడు అయిపోతుంది మాట. అసలు ఉన్నది తెలియకుండా పోతుంది. కుప్పుస్వామీజీ మేడ్ డిఫికల్ట్ అని వెనక సుబ్బారావు అని ఒక ఆయన ఉండేవాట. ఆయన మ్యాథమెటిక్స్ పుస్తకానికి వ్యాకరణం రాసేట పుస్తకం తేలిగ్గా ఉండడం కోసం. ఆయన పుస్తకానికి ఏం పెట్టాడంటే ఇంగ్లీష్ గ్రామర్ అని పైన పెట్టి సుబ్బారావు మేడ్ ఈజీ అని పెట్టాట. ఇంగ్లీష్ గ్రామర్ కష్టం, బట్ మేడ్ ఇట్ ఈజీ అంటే అందరూ మేడ్ ఈజీ అని కొనుక్కున్నారు. ఆ రోజుల్లోనే కుప్పుస్వామీజీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అనిపించింది, ఆయన ఇంకో పుస్తకం రాశాడు ఇంగ్లీష్ గ్రామర్ గురించి. ఆయన తేలిగ్గానే రాశాడు. కానీ సుబ్బారావుతో పోటీ పడ్డాడు మాటిమాటికి. ఈయన పుస్తకం చూసి ఈయన రాసినట్టు రాయొద్దు, వేరేది రాద్దాం దాని మీద పెంట చేశాడు మొత్తం మీద దాన్ని. అప్పుడు చూసిన వాడు ఏం పెట్టాడంటే సుబ్బారావు మేడ్ ఈజీ బట్ కుప్పుస్వామీజీ మేడ్ డిఫికల్ట్ అన్నాడు. అక్కడి నుంచి చదువు పేరు వచ్చింది. నువ్వు గ్రంథం రాసేది ఉన్నదాన్ని సులభం చేయడానిక, ఇంకాస్త కఠినతరం చేయడానిక? కొంతమంది పండితులతో ఇది ఇబ్బంది. వారికి అర్థం కాకపోవడమో లేదా వాక్యాల యొక్క చాతుర్యం లేకపోవడమో కానీ ఉన్నదాన్ని జటిలం చేస్తారు. దాంతో మనకేం తెలియదు. ఇంకా దాన్ని ఏదో మహిమతో మాయతో కమ్మేస్తారు. అదంతా కుదిరే పని కాదు. ఈయనేం చేసాడు అంటే హాయిగా తేలికైనటువంటి ఉదాహరణతో చాలా తేలికైనటువంటి మాటల్లో చెప్పేశాడు హాయిగా. మాయేనండి, ఉదాహరణకి మాయ ఎలా పనిచేస్తుందండి అంటే జాలరిని చూపించాడు ఉదాహరణకి. ఆ తేలికైన ఉదాహరణ అంటే అలా ఉండదు. భగవంతుడు మాయలో మనం పడతాం కదండి, మాయ నుంచి బయటపడడం ఎలాగా అన్నాడు. సాయంత్రం రా చెబుతానన్నాడు ఆయన. 4 గంటలకు ఆయన కారేసుకు వచ్చాడు. అమెరికా వాడు అడిగాడు. వాళ్ళకి వస్తాయి ఎటువంటి విలువైన సందేహాలు. మనకి ఎంతసేపు ఏంటంటే వివేకానందుడు కాళ్ళు శుక్రవారం కడగాల, శనివారం కడగాల అని అడుగుతాడు. వీడికి ఇటువంటివి వస్తాయి. బూట్లు ఉండగా కడగచ్చా అండి? ఇవే సందేహాలండి వీడికి. ఇప్పుడు వీడి కోసం ఆయన బూట్లు ఇప్పాలి. మనకి ఈ సందేహాలు వస్తాయి ఎంతసేపు. పాపం విదేశాల్లో బాగా నిశ్చితంగా చూస్తారు, వాళ్ళకి అటువంటివి రావు. ఏమిటండి భగవంతుడు మాయ విసిరాడు, మాయ విసిరిన వల ఈ ప్రపంచం అంట, దీని నుంచి ఎలాగ ఈ మాయ నుంచి బయటపడడం ఎలాగా అంటే సాయంత్రం అలా చెప్తా అన్నాడు ఆయన. ఒక నదీ తీరానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక జాలరి చేపలు పడుతున్నాడు. ఆ జాలరిని చూడమన్నాడు. జాలరి నీళ్లలో నిలబడ్డాడు. కొద్దిగా రేవులు నీళ్లు ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. దూరంగా వల విసిరాడు. ఆ వల ఇలా లాగాడు. కాసేపటికి చాలా చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి సుమారుగా లెక్క పెట్టమన్నాడు. 100 150 పడ్డాయండి. వాడి పంట పండింది అన్నాడు. వాడి కాళ్ళ దగ్గర చూడమన్నాడు. ఆ కాళ్ళ దగ్గర కొన్ని చేపలు వలలో పడకపోగా వాడి కాళ్ళే పట్టుకుని పీకుతున్నాయి ఇలాగ. ఆ జాలరు కూడా ఇబ్బంది పడుతున్నాడు ఇలా అనుకుంటూ. ఆ చేపలు ఆ వలలో ఎందుకు పడలేదు అంటే వాడి కాళ్ళ దగ్గర ఉన్నాయి కదండి, అందుకని పడలేదు అన్నాడు. ప్రపంచం భగవంతుడు విసిరిన వల. ఎవరు భగవత్పాదాలు ఆశ్రయిస్తాడో వాడు అందులో పడ్డాడు.
ఇది ధీ స్వాద్వీ శ్రీరసజాతవాక్య విశదాశాకర్ణి సద్వర్ణి. ఇంత తేలికైన ఉదాహరణ ఆయన బుర్రకు ఎందుకు తోచింది అంటే సద్వర్ణి బ్రహ్మచర్యం అండి. మొహమాటం లేకుండా చెబుతున్నా, నాకు చెప్పడానికి అర్హత లేదమ్మా, నేను గృహస్థుని, అయినా చెబుతున్నా యువత యువకులు ఉన్నారు కాబట్టి. మీ జీవితం అంతా బ్రహ్మచర్యమే పాటించి దేశానికి ధర్మానికి సేవ చేయగలిగితే, రామకృష్ణ మఠంలో బ్రహ్మచారుల్లా ఉండగలిగితే మీకు నేను పాదాభివందనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలో కోల్పోయిన అవకాశం అది ఇప్పుడు సాధ్యం కాదు. ఇక నేను సన్యాసిని అవ్వాలి కానీ బ్రహ్మచారిని అవ్వలేను. అది కూడా అనుమతి ఉంటే కానీ అవ్వలేను. అప్పుడు తల్లి, ఇప్పుడు భార్య, ఏదైనా ఒకటి, అది ధర్మం. అది ఇప్పుడు నాకు ఆ అవకాశం కూడా తక్కువ. కానీ అందుకోసమే నేను చెప్తున్నా, చెయ్యని వాడు చెప్పకూడదు. కానీ ఏమో, ఎవరు మారినా మంచిదే, నాకు ఎవరు మారినా మంచిదే. నిన్న ఒక బ్రహ్మచారి మాతో కూడా కారులో వస్తూ ఆయన ఏదో పలకరిస్తే, ప్రపంచంలో ఆనందం అంతా నా దగ్గర ఉన్నట్టుగా ఉందండి అన్నాడు. ఇద్దరం దండం పెట్టుకున్నాం ఆయనకి. మీరు బాగున్నారా ఇక్కడంటే, ప్రపంచంలో ఆనందం అంతా నా దగ్గరే ఉందండి అన్నాడు. ఇంతకంటే ఏం కావాలండి? గృహస్థ అయితే ఈ ఆనందం ఉంటుందా? ఈయన ఉండకపోగా ఆవిడకి కూడా ఉండదు. పైగా వీళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని దింపుతారు ఈ ప్రపంచంలోకి, వాళ్ళు కూడా తగలబడతారు. తిన్నగా ఉండక మేము చెడ్డం తా చెడ్డ కోతి వనమల్లా జరిచిందని ఎక్కడో స్వర్గంలో సుఖంగా ఉన్న ప్రాణులను ఇద్దరిని దించుతారు ఇక్కడికి, వీళ్ళని చంపేస్తారు పట్టుకుని. చిన్నప్పటి నుంచి చదువులు, ఒత్తిడి, ఎల్కేజీ ర్యాంక్ అని. దీనికోసమే పెళ్ళిళ్ళు అయితే అనవసరం అండి. ఒక రామకృష్ణ మఠంలో కానీ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో కానీ ధర్మం కోసం, దేశం కోసం పాటుపడుతూ బ్రహ్మచారులుగా ఉండగలిగితే జీవితం మొత్తం సార్థకమైపోయినట్టు లెక్క. ఆ బ్రహ్మచారికే సరైన ఆలోచనలు వస్తాయి. పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక మాట చెబుతాను బ్రహ్మచారుల మనస్సులో నాటడం కోసం. సప్తమ ధాతువు, పిల్లలు పుట్టడానికి కారణమై మగవాళ్ళలో ఉండే ధాతువుని సప్తమ ధాతువు అంటారు. త్వక్, అశ్రు, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రం. చర్మాన్ని దాటి అశ్రుక్, రక్తం, దాన్ని దాటి అది గట్టిపడితే ఏర్పడేది మాంసం. మేధ, దాని మీద కొవ్వు పేరుకుంటే ఏర్పడేది అది మేధస్సు. అది ఎముకగా మారితే అది అస్థి. ఆ అస్థిలో మళ్ళీ మధ్యలో రంధ్రం ఏర్పడి దాంట్లో ఉండేటువంటి సారమైన ద్రవం ఎసెన్స్, అది మజ్జ. దాన్నే తెలుగులో మూలగా అంటారు. ఆ మజ్జ ధాతువు వరకు స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమే, 6 ధాతువులు. అక్కడ పురుషునిలోది శుక్రంగా మారుతుంది, స్త్రీలో రక్తంగా మారుతుంది. జీవుడు పుట్టడానికి పురుషుని యొక్క వీర్యకణం కారణమైంది. ఆ పుట్టిన పిల్లాడికి పాలు ఇవ్వడానికి ఈ రక్తంలో కలిసిన కణం కారణమైందమ్మా. భగవంతుడు అంత గొప్పవాడు, ఎవరిని తక్కువ చేయాలి. పుట్టడానికి కారణం అవ్వాలి కాబట్టి ఆయనకి వీర్యకణం ఇచ్చాడు. పుట్టినవాడికి పాలు ఇవ్వాలి కాబట్టి ఈ పాల శక్తిని ఆ రక్తంలో కలిపాడు. ఆ రక్తంలో అది కలవకపోతే పాలు రావు. అందుకే వివాహం అయ్యే వరకు ఆ పాలు, గర్భం ధరిస్తే తప్ప పాలు రావు కదా. ప్రసవిస్తే తప్ప పాలు రావు. ధరించడం ఏంటి? ప్రసవిస్తే తప్ప పాలు రావు. అప్పుడే ఎందుకు వస్తున్నాయి? అంతవరకు ఎందుకు రావు? ఆ తర్వాత 2 ఏళ్ళకి ఎందుకు ఆగిపోతాయి? ఈ పుట్టిన పిల్లాడు తల్లి ఎంత పేదరాలైనా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఏం చేసినా ఆ 2 ఏళ్ళు పాలు గ్యారంటీ లేకపోతే వాడు బతకడు. వాడు అడుక్కోవడానికైనా నోరు రావాలి కదా, బయటికి వెళ్ళాలి కదా, కాళ్ళు చేతులు రావాలి కదా. అందుకని పుట్టిన ప్రతి బిడ్డకి 2 ఏళ్ళు తల్లిపాల రూపంలో గ్యారంటీ పథకాన్ని పెట్టిన భగవంతుడి ముందు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి సరిపోదు. నీకు నేను 2 ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నా, తర్వాత నీ బతుకు నువ్వు బతుకమన్నాడు. ఇది చాలదా దేవుడు ఉన్నాడని చెప్పడానికి? ఇంకెంత వేరే కావాలా? అంత గొప్ప శక్తి అంటే సప్తమ ధాతువు అది. దాన్ని మనం నిల్వ చేయగలిగితే శరీరంలోనే సుఖమహర్షిలాగా ఊర్ధ్వరేతస్కుడు వెన్నుపూస ద్వారా పైకి పంపగలిగితే జన్మాంతర రహస్యాలన్నీ తెలుస్తాయి. అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధక, పతంజలి యోగశాస్త్రంలో ఉంటుంది. అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధక. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభగా అని చెప్పిన వెంటనే చెబుతాడు పతంజలి ఈ మాట. అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధక. ఆ శక్తిని కనుక నిల్వ చేసుకోగలిగితే, దాన్ని వెన్నుపూస ద్వారా బ్రహ్మరంధ్రం దగ్గరికి పంపగలిగితే లోకాల్లో ఉండే రహస్యాలన్నీ తెలుస్తాయి. ఏ గొట్టాలు, గొడుగులు, పరిశోధనలు అవసరం లేదు. ఈ మహానుభావుడికి అలా తెలిసాయి. అటువంటి వాడిని చూసినా పుణ్యమే, బొమ్మ చూసినా పుణ్యమే. అది అపూర్వ బ్రహ్మచర్యం, సామాన్యమైన బ్రహ్మచర్యం. దాన్ని ఆయన ఎంత నిష్ఠగా పాటించేవాడు అంటే, ఆయన ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన తర్వాత భారతదేశంలో సంచరించినప్పుడే ఒక చోట ఎక్కడో సత్రంలో ఉన్నాడు ఆయన. అప్పటికే ఆయన ప్రసిద్ధుడు. ఏదో చిన్న గది ఏదో ఇచ్చారని, మీరు ఇందులో ఉండండి, మిగిలిన వాళ్ళతో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని పాపం ఉన్నాడు. ఆ పక్కనే సత్రంలో ఒక తల్లి, తండ్రి, ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి బాలవితంతు. అప్పటి వ్యవస్థలు అలా ఉండేవి. అప్పటికి ఆవిడ వయస్సు 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాయి. ఈయన అసలు ఎలాంటి మనిషి? ఈయన ఎంత అందమైన వాడు, 6 అడుగుల పొడుగు, అందగాడు, తిరుగులేదు ఇంకా.
ఆ అమ్మాయికి పాపం ఒక రకమైన వాంఛ బయలుదేరింది. అస్తమానం ఆ గది దగ్గర రావడం, తచ్చాడడం, ఆ గది ఏమంటే మంచినీళ్ళు కావాలండి, మంచినీళ్ళు కావాలి. ఈయన కాషాయం కట్టుకుని ఈయన కూర్చున్నాడు. ఇదంతా దేనికి దారితీస్తుందో ఆయనకు తెలుసు. కానీ ఎంత ఖచ్చితమైన బ్రహ్మచర్యం అంటే ఆ అమ్మాయిని ఒక్క మాట లేదు, వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పలేదు. దగ్గరున్న శిష్యుని పిలిచి గంటలో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏర్పాట్లు చేయమన్నాడు. అర్ధరాత్రి 11 గంటలో వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నడిచైనా సరే ఏర్పాట్లు చేయమన్నాడు. వెళ్ళిపోయాడు. తెల్లరిసరిగా ఆయన అక్కడ లేడు. అంటే పొరపాటు జరిగే అవకాశం కూడా మనం ఇవ్వకుండా మన చుట్టూ వాతావరణాన్ని మార్చుకోవాలండి. అది మనం కర్తవ్యం చేయాలి. మేము ఆడామగ అంతా కలిసే ఉంటామండి, బళ్ళు వేసుకుని తిరుగుతూ ఉంటామండి, రకరకాల సినిమాలకు ఎడుతూ ఉంటామండి, జోకులు వేసుకుంటూ ఉంటామండి, హోటల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నవ్వుకుంటూ ఉంటాం. అయినా బ్రహ్మచర్యం పాటిస్తాం. మేము ఇక్కడ చెవిలో పూలెట్టు కూర్చోలేదు. మేమంత అమాయకులం కాదు ఇక్కడ. అది సాధ్యం కాదు. ఇవి ఈ ప్రక్రియలో ఉన్నంతకాలం అది సాధ్యం కాదు. మమ్మల్ని అమాయకులను చేసి మాట్లాడక, అది సాధ్యం కాదు. అది అంత మనోనిగ్రహం విశ్వామిత్రుడు లేదు. నీకెక్కడి నుంచి వస్తుంది? 10 సంవత్సరాలు తపస్సు చేశాడు. మేనక రాగానే తలుపేశాడు, 10 ఏళ్ళు తీయలేదు. అంతకంటే గొప్పవాళ్ళం మనం. ఏం మాట్లాడతామండి? అంతకంటే గొప్పవాళ్ళం మనం. మా నాన్నగారు తరచు చెప్పేవారు మాట, విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనాక తేపి స్త్రీ ముఖపంకజం సరళితం దృష్టివైవ మోహం గతాక శాయ్యన్నం సకృతం పయోదధీతం భుంజంతి ఏ మానవాక తేషాం ఇంద్రియ నిగ్రహో యది భవేత్ వింధ్య ప్రవేత్ సాగరే అన్నాడు. తరచు చెప్పేవాడు ఈ మాటలు. ఈ శ్లోకం గుర్తెట్టుకోరా అబ్బాయి, మనసు చెడిపోతుందిరా, వాతావరణం బాగుండాలమ్మా. చుట్టూ వాతావరణం చెడిపోయిన తర్వాత ఆ వాతావరణంలో నువ్వు ఒక్కరోజు ఉన్నావంటే చెడిపోతావు అబ్బాయి అని చెప్పాడు. వాతావరణం నుంచి మనం దూరంగా వెళ్ళాలి తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో నిగ్రహంగా ఉంటా. బండరాతికి సాధ్యం, మనిషికి సాధ్యం కాదు. బండరాతి కోసం ఎవరూ ప్రయత్నాలు చేయరు కాబట్టి సాధ్యం. మనిషి కోసం చేస్తారు. మనమే దూరంగా ఉండాలి. ఆ ప్రాంతం నుంచి దూరం వెళ్ళిపోవాలి. కట్ చేసేదాని అంతే. ఇంకా గొడ్డలెట్టు కొట్టినట్టే. ఇంకా మళ్ళీ స్పందించద్దు. ఇంకా అది గ్రహించుకునే విధానం. అందుకని ఆయన బ్రహ్మచర్యాన్ని అలా పాటించాడు. అటువంటి వాడికే తోస్తాయి ఈ ఉదాహరణలన్నీ. అందుకే జటిలమైన విషయాలను చాలా తేలిక చేసి చెప్పాడు.